శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబరు 28వ తారీఖు నుంచి జనవరి 28వ తారీఖు మధ్యలో కలవబోతున్నటువంటి శుక్ర శని గ్రహాలు స్థితి వివిధ రాశుల మీద ఏ విధమైన ప్రభావం ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మకర రాశి వారికి ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మకర రాశి వారికి శుక్రుడు యోగకారకుడు, పంచమ దశమాధిపతిగా, అలాగే శని రాశ్యాధిపతి. మరి ఈ ఇద్దరి కలయిక ఒక గొప్ప రాజయోగం లేదా ధనయోగం, ఒక అదృష్ట యోగం లాంటిది ధనస్థానంలోనే ఏర్పడింది కాబట్టి దీన్ని ధనయోగంగా భావించవచ్చు. అంటే ఇప్పుడు శుక్రుడు శని వలన బలవంతుడు అవుతుంటే శని భగవానుడు శుక్రుని వల్ల బలం పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ 30 రోజుల్లో కూడా మరి ప్రస్తుతం ఈ మకర రాశి వారు ఈ ఏలినాటి శని చివరి ఫేజ్లో ఉండడం జరుగుతుంది. సుమారుగా మనకి మార్చి 28వ తారీఖుతో వీళ్ళు సంపూర్ణంగా ఈ ఏలినాటి శని నుంచి బయటపడడం జరుగుతుంది. మరి ఆ శని ప్రభావం అయిపోయే ముందు మంచి చేస్తాడు అన్న విధంగా ఈ శుక్ర శనిల కలయిక ఈ ధన స్థానమైనటువంటి కుంభరాశిలో ఈ మకర రాశి వారికి ఏర్పడడం జరిగింది. అంటే ఒక విధంగా ఈ కుంభరాశిలో ఈ శని ప్లస్ శుక్రుడు కలిస్తే ఎటువంటి ప్రభావాన్ని ఇస్తాడో మకర రాశిలో కలిసినా కూడా అదే ప్రభావం ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఈ రెండు రాశులు కూడా కోయిన్సైడ్ అవుతుంటాయి కాబట్టి మరి కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం అన్నది తప్పనిసరిగా ఈ రాబోయే 30 రోజుల్లో జరుగుతుంది. అది గృహప్రవేశం అవ్వచ్చు, మీ కుటుంబంలో ఒక సంతానం ఎవరికన్నా కలగవచ్చు, కుటుంబ సభ్యులు పెరగడం అంటే మీ కుటుంబంలో ఒకరికి వివాహం జరగడం వల్ల ఒక స్త్రీ మీ కుటుంబంలో చేరే అవకాశం ఉన్నది. అది పంచమాధిపతి కాబట్టి సంతానం వల్ల, కర్మస్థానం కాబట్టి వివాహం వల్ల కూడా జరిగే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయి, కుటుంబ ఆదాయం కూడా పెరుగుతుంది, కుటుంబం యొక్క వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. ఇది పక్కన పెడితే ఈ శుక్రుడు ఈ మకర రాశి వారికి ఉపాధి కారకుడు, అలాగే పంచమం కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి, విద్యకి, ఏదో ఒక కళకి కారణమవుతుంటాడు. కాబట్టి ఎవరైతే ఈ సమయంలో మరి ఈ ఏదో ఒక రంగంలోకి ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకంటే సినిమా రంగంలోకో టీవీ రంగంలోకో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి కానీ, లేదంటే ఏదైనా ఉద్యోగంలో ప్రవేశిద్దాం అనుకున్నా, లేదంటే ఏదైనా ఒక స్కూల్ లాంటిది, ఒక డ్యాన్స్ స్కూల్లో, కరాటీ స్కూల్లో, సంగీతం స్కూల్లో, మ్యూజిక్ స్కూల్లో స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి, లేదా ఏదైనా ఒక ఆఫీసు, ఏదైనా ఒక వడ్డీ వ్యాపారం లాంటిదో, ఇంట్రెస్టో, ఫైనాన్సో, లేదంటే లోన్లు ఇప్పించడమో, రియల్ ఎస్టేటో, అలాంటి కార్యాలయం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకు కూడా ఈ గ్రహస్థితి అవకాశం కల్పిస్తుంది. అంటే జాతకుడికి నూతన ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, అలాగే అదనపు ఆదాయం కలిగించే అవకాశం కూడా కనబడుతుంది. అలాగే చాలా కాలంగా మీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యాపారాలు కొంతమంది చేస్తూ ఉంటారు. అంటే తరాలుగా 4-5 తరాలుగా వస్తూ ఉంటుంది. అది న్యాయవాది వృత్తా, ఈ కిరాణా షాపా, వైద్య వృత్తా, లేదంటే నాటకాలు వేయటమా, ఇటువంటి వాటిలో ఉన్న వాళ్ళకి మీరు మీ కుటుంబ వృత్తిని ప్రోత్సహించడం కానీ, ఆ కుటుంబ వృత్తిలో మీరు జాయిన్ అయ్యి దాన్ని అభివృద్ధి చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మీరు మీ వృత్తిని కొనసాగించడం, అలాగే కొత్తగా ప్రవేశించే వాళ్ళకి కూడా ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు చాలా కాలంగా ఏదైనా చేద్దాం అనుకుంటూ ఉంటారు, ఒక ఇల్లు కడదాం అనుకుంటారు, లేదంటే ఏదన్నా ఒక ఆర్ట్లో ఇంకా దాన్ని ప్రావీణ్యం సాధిద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ గ్రహస్థితి
చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. బట్ ఇంకా మరి ఎందుకంటే సాధారణంగా ఈ మకర రాశి వారికి ఎలా ఉంటుందంటే ఏ పని ప్రారంభించినా అది నత్తనడక నడుస్తుంటుంది, చాలా స్లోగా వెళ్తుంటుంది అన్నమాట, బేగా ముందుకు వెళ్ళదు. అటువంటి వాళ్ళు ఈ సమయంలో ఒక సప్తముకి రుద్రాక్ష ధరించడం, ఆంజనేయ స్వామిని మంగళవారం హనుమాన్ టెంపుల్కి వెళ్ళడం వల్ల మీ యొక్క పనులు అంటే ప్రారంభించిన పనులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా సాగించి ధనస్థానంలో ఏర్పడినటువంటి లక్ష్మీ యోగం మీకు అనుకూలించాలంటే ఏదో ఒక పరిహారం చేయడం వల్ల మీకు కంపల్సరిగా మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఏదో ఒక శుభం కలిగే అవకాశం ఉంటుంది. రాశి చక్రంలో శుక్రగ్రహానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మిగతా గ్రహాలకి మానవుని యొక్క జీవితంలో ఎక్కువగా శుక్రగ్రహ ప్రభావం ఉండడం జరుగుతుంది. ఒక మానవుడు జీవితంలో ఆనందంగా ఉండాలన్నా, వివాహ సౌఖ్యం పొందాలన్నా, తన కోరికలు తీరాలన్నా, అసలు వివాహం తొందరగా జరగాలన్నా, అసలు వివాహం జరగకపోవడానికి కూడా శుక్రగ్రహమే కారణమవుతుంటాడు. కాబట్టి మరి ఈ శుక్రగ్రహ ప్రభావం వ్యక్తిగత జాతకాలపైన గోచారరీత్యా ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా మీ అందరికీ తెలుసు, మరి గురు మౌఢ్యం వచ్చినప్పుడు వివాహాలు శుభకార్యాలు నిర్వహించడం మానేస్తుంటారు. అలాగే శుక్రమౌఢ్యం వచ్చినప్పుడు కూడా ఫర్ ది సేమ్ టైం వివాహాలు చేయడం అన్నది సాధారణంగా జరగదు. అంటే దాన్ని బట్టి మీకు శుక్రుని యొక్క ప్రాధాన్యత అర్థమవుతుంది కదా. అలాగే ముఖ్యంగా శుక్రుడు కంబస్ట్ అయి ఉండగా బలహీనంగా ఉన్నప్పుడు చేసినటువంటి వివాహాలు సక్సెస్ కాకపోవడం, అదే సమయంలో ప్రారంభించినటువంటి వ్యాపారాలు నష్టాలు చవిచూడటం జరుగుతూ ఉంటుంది. సో అంత ప్రాధాన్యం ఉన్నటువంటి శుక్రగ్రహం జాతకుడు పుట్టినప్పుడు ఏ రాశిలో ఉన్నాడు, ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు అన్న విషయాన్ని బట్టి జాతకుడి యొక్క ఆర్థిక స్థితి, అతని ఉద్యోగం, సంపాదన, అతని నడవడిక, ధరించే వస్త్రాలు, బంగారు ఆభరణాలు, అతను నివసిస్తున్నటువంటి గృహం, వాహనం ఇవన్నీ కూడా జాతకుడు పుట్టినప్పుడు శుక్రగ్రహ స్థితిని బట్టి ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న మరి కంబస్ట్ అయినా కూడా వివాహం ఆలస్యం అవడం జరుగుతుంటుంది. అలాగే సూర్యునికి శుక్రునికి మధ్య ఉన్నటువంటి గమనాన్ని, అంటే మధ్య ఉన్నటువంటి దూరాన్ని బట్టి, అలాగే జాతకుడు జన్మించినప్పుడు శుక్రుడు రవిగ్రహానికి ముందు ప్రయాణిస్తున్నాడా లేదా రవిగ్రహానికి వెనకాతల ప్రయాణం చేస్తున్నాడా అన్న విషయం కూడా జాతకుడు యొక్క ఆర్థిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగతంగా జాతకుడు పుట్టినప్పుడు జాతకుడి యొక్క ఆస్తిపాస్తులు, జీవన విధానంతో పాటు వాళ్ళ తండ్రి గారి యొక్క ఆస్తి ఏ విధంగా ఉంటుంది, ఆ తండ్రి గారు ధనాన్ని ఏ విధంగా సంపాదించగలిగాడు అన్న విషయం కూడా ఈ జాతకుడి యొక్క జాతకంలో కనబడుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా శుక్రుని యొక్క స్థితిని బట్టే జాతకం ఆధారపడి ఉంటుంది. అంటే జాతకంలో శుక్రగ్రహం యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది అన్నమాట. ఒకసారి ఏంటంటే సాధారణంగా జాతకుడికి వివాహం జరిగిన తర్వాత శుక్రుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది. సాధారణంగా శుక్రుడు బలంగా ఉంటే మరి జాతకుడికి వివాహం అయిన తర్వాత శుక్రగ్రహం యాక్టివేట్ అయ్యి జాతకుడికి మంచి సౌకర్యాల్ని, అలాగే మంచి ఉద్యోగాన్ని, ధనభోగాన్ని, మంచి సౌకర్యాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఇంకోసారి వివాహం అయిన తర్వాత పంచమంలో శుక్రుడు బలంగా ఉన్న ప్రథమ కుమార్తె జన్మించిన తర్వాత కూడా శుక్రుడు యాక్టివేట్ అవుతూ ఉంటాడు. అంటే మొత్తం మీద జాతకుడి యొక్క జన్మచక్రంలో శుక్రుని యొక్క స్థితిని బట్టి ఎటువంటి భార్య వస్తుంది, ఆ భార్య ఏ విధంగా ఆరోగ్యం ఉంటుంది, నడవడిక ఉంటుంది, ఆయుష్ ఉంటుంది చెప్తూ ఉంటుంది. అలాగే కుమార్తె యొక్క వివాహం, ఆమె యొక్క అభివృద్ధి కూడా చెప్తూ ఉంటుంది. మొత్తం మీద కుటుంబంలో ఉన్నటువంటి అందరు స్త్రీల గురించి జాతకుడి యొక్క జన్మజాతకంలో ఈ శుక్రుడు వివిధ గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు
ఉన్నటువంటి స్థితి కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒకటి జన్మ జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే వారి కుటుంబంలో స్త్రీలు సంతోషంగా ఉంటారు. వివాహం తర్వాత జాతకుడు భాగ్యోదయం అవుతుంది. బట్ ఏదైనా జాతకంలో శుక్రబలం అన్నది తప్పనిసరి. సాధారణంగా నవగ్రహాల యొక్క స్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు వాటిని అనుకూలంగా మార్చుకోవడానికి, అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క ఫలితాన్ని మనకు అందించడానికి ప్రతి గ్రహానికి కూడా మరి వారి యొక్క అధిదేవతల్ని మరి మనకి పెద్దవారు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి అటువంటి అధిదేవతల్ని మనం ప్రసన్నం చేసుకోవడం వల్ల గ్రహాలు మనకి అనుకూలించి వాటి యొక్క శాశ్వత ఫలితాలు మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా గ్రహాల్లో శని భగవానుడు చాలా ఆలస్యంగా ఇచ్చే ఫలితాన్ని ఇచ్చే గ్రహం అయినప్పటికీ కూడా స్థిరమైన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. జాతకంలో శని భగవానుడు బలంగా ఉండి మనం శని గ్రహానికి పరిహారం నిత్యం చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మిగతా గ్రహాలన్నీ కూడా కంపల్సరీగా అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది అలాగే శని చాలా బలహీనంగా పాపగ్రహస్థుడై ఉండగా మనకి మిగతా గ్రహాలు కూడా చెడ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, నెగిటివ్ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. మరి శుక్రుడు అతి తొందరగా ఫలితాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు అన్నమాట. అంటే ఆ గ్రహాన్ని మనం ఆరాధించడం వల్ల ఇమీడియట్గా రోజుల్లోనే ఆ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మరి శుక్రుడికి మనం కోరుకునే కోరికలు కూడా అలాగే ఉంటాయి, ఆ గ్రహం ఇచ్చే ఫలితాలు కూడా తొందరగానే ఉండడం జరుగుతుంటాయి. కాబట్టి మరి రెండు గ్రహాలు కలిసి సంచరిస్తున్నప్పుడు మరి మనం ఏ గ్రహాన్ని ఆరాధిస్తే తొందరగా ఫలితం వస్తుంది అంటే కామన్గా అందరికీ పంచాంగంలో ఉన్నటువంటి నవగ్రహ స్తోత్రాలు చాలా తొందరగా ఫలితాన్ని ఇస్తుంటాయి. కాబట్టి మామూలుగా ట్రెడిషనల్గా ఈ రెండు గ్రహాలు ఫలితం పొందాలంటే మనకి పంచాంగంలో ఉన్నటువంటి ఈ నవగ్రహ స్తోత్రాలు ఉంటాయి కదా, ఆదిత్య సోమాచ అని అవి ముందు 9 శ్లోకాలు ఒకసారి చదివి దాని తర్వాత శనికి సంబంధించినటువంటి శ్లోకాన్ని 19 సార్లు, శుక్రుడికి సంబంధించినటువంటి శ్లోకాన్ని 20 సార్లు చదివి మళ్ళీ తిరిగి నవగ్రహ స్తోత్రాన్ని 9 సార్లు చదవడం వల్ల ఇది ఒక విధంగా చేసుకున్న వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా శివుడు అమ్మవారు కొలువై ఉన్నటువంటి క్షేత్రాన్ని దర్శించి, అంటే ఇంచుమించుగా ప్రతి క్షేత్రంలో శివుడు అమ్మవారు ఉంటారు. అయితే మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటిది శ్రీశైల పుణ్యక్షేత్రం. అటువంటి పుణ్యక్షేత్రంలో మరి మనకి మీరు ఈ రెండు గ్రహాలు కలిసి కుంభరాశిలో సంచరిస్తుండగా, అంటే జనవరి 28 వరకు డిసెంబర్ 28 నుంచి మీరు వీలైతే మీకు ఇటువంటి శ్రీశైలాన్ని దర్శించుకొని అక్కడ ఏదో విధంగా ఒక రాత్రి బస చేయడం, వీలైతే చండీ హోమం, శివునికి అభిషేకం వారి వారి స్థాయిని బట్టి చేసుకోవడం మంచిది. లేనివారు మీ యొక్క గ్రామంలోనో సమీపంలో ఉన్నటువంటి ఈ పంచారామాలు కానీ ఈ ఏదో ఒక శివక్షేత్రాన్ని దర్శించి విధి విధానంగా శివునికి అభిషేకం, అమ్మవారికి కుంకుమర్చన చేసుకోవడం వల్ల ఖచ్చితంగా, అంటే శివుడు అనుగ్రహిస్తే ఏ గ్రహం అనుగ్రహించినట్టు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. కేవలం ధనాన్ని ఇవ్వడంలో, ఆ ధనం అంటే ఐశ్వర్యాన్ని ఇవ్వడంలో శివుణ్ణి మించిన దైవం ఉండడు. కాబట్టి ఏదైనా నమ్మకంతో ఈ పరిహారం చేయండి. అలాగే మీరు ఏదో ఒక రుద్రాక్ష ఈ నెల రోజులు ధరించే ప్రయత్నం చేయండి. అలాగే విభూతి ధారణ వల్ల మీ యొక్క సమస్త కోరికలు నెరవేరి శాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.